పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వం అనేక ఫెసిలిటీస్ని కల్పిస్తుంది. ప్రధానంగా రక్త పరీక్షలకు కావచ్చు, ఇతర ఆరోగ్య సమస్యలు గుర్తించడానికి వినియోగించేటటువంటి ఏదైతే ఎక్విప్మెంట్స్ విషయంలో కూడా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నిమ్స్లో ఏదైతే జెనెటిక్స్ ల్యాబ్ని అందుబాటులోకి తీసుకొచ్చారు, దాంతో పాటుగా ఫిజియోథెరపీని అందుబాటులోకి తీసుకొచ్చారు, ఏదైతే అప్డేటెడ్ ఫిజియోథెరపీని, దాంతోపాటుగా బోన్ డెన్సిటీని గుర్తించడానికి కూడా ప్రత్యేకంగా యంత్రాలను కూడా కొనుగోలు చేశారు. ప్రజెంట్ మనం ఏదైతే బోన్ డెన్సిటీకి సంబంధించి గుర్తించడానికి ఏదైతే ప్రధానంగా యంత్రాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అది కూడా చాలా ఖరీదైనటువంటి వైద్యము. ఈ బోన్ డెన్సిటీ అంటే ఎముకల సాంద్రతను తెలుసుకోవడానికి ఈ యొక్క మిషన్స్ను కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో మొట్టమొదటి ఏదైతే బోన్ డెన్సిటీని గుర్తించేటటువంటి ఎక్విప్మెంట్గా మనం దీన్ని చెప్పవచ్చు. అటు హైదరాబాద్ నగరంలో కూడా కేవలం ఒక ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రమే ఇది ఒక మిషన్, ఒక్కటే మిషన్ ఉందని కూడా అటు వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అంటే ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇలాంటివి రెండే మిషన్లు, ఒకటి ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నాయి, మరొకటి ప్రభుత్వ ఆసుపత్రి నిమ్స్లో మాత్రమే ఉన్నట్టు కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. దీని ద్వారా వారి యొక్క ప్రజెంట్ వయసుతో నిమిత్తం లేకుండా అనేక మందికి ఈ ఎముకల సమస్య వస్తుంది కాబట్టి ముందస్తుగా వారి ఎముకల సాంద్రత ఏ విధంగా ఉందో అని తెలుసుకోవడానికి కూడా ఈ యొక్క మిషన్ ఎంతగానో ఉపయోగపడనుంది. దీని ద్వారా అటు వారి ఆరోగ్య పరిస్థితిని గుర్తించి వారికి ట్రీట్మెంట్ని అందించడానికి అనువుగా ఉండేటందుకు కూడా ఈ మిషన్ ఎంతగానో ఉపయోగపడనుందని కూడా చెప్పాలి. ప్రజెంట్ మనం దీని తర్వాత రక్త పరీక్షలు చేసిన తర్వాత ఒకప్పుడు మాన్యువల్గా రక్త పరీక్షలను ల్యాబ్కి తీసుకెళ్లేవారు, కానీ ప్రీమాటిక్ సిస్టమ్, ట్యూబ్ సిస్టమ్ ద్వారా ప్రత్యేకంగా ఈ శాంపిల్స్ని అటు మిషన్ ద్వారా డైరెక్ట్గా ల్యాబ్కి తరలించడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఆ వివరాలు తెలుసుకుందాం. నిమ్స్ ఆసుపత్రిలో అనేక బ్లాక్స్ ఉన్నాయి. ఆ బ్లాక్స్ నుంచి రక్త పరీక్షల కోసం రోగుల వద్ద నుంచి సేకరించినటువంటి శాంపిల్స్ ఏవైతే ఉంటాయో ఇంతకు ముందు వరకు కూడా మాన్యువల్గా మిలీనియం బ్లాక్లో ఉన్నటువంటి సెంట్రల్ ల్యాబ్కి తరలిస్తుండే. దీంతో కొంత సమయం కూడా వృధా అయ్యేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కానీ ప్రజెంట్ పినోమెటిక్ ట్యూబ్ సిస్టమ్ ద్వారా శాంపిల్స్ని నేరుగా ఈ సిస్టమ్ ద్వారా డైరెక్ట్గా పంపించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని నిమ్స్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మరింత శాంపిల్స్ని ముందుగా ఏదైతే రిపోర్ట్స్ వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. సార్, ప్రజెంట్ చెప్పండి, ఈ పినోమెటిక్ ట్యూబ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు ఈ పద్ధతి వల్ల మనకు ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్నటువంటి శాంపుల్స్ మొత్తము ఈ పద్ధతి ద్వారా, మిషన్ ద్వారా మనము సెంట్రల్ ల్యాబ్కు కనెక్షన్ ఉంటుందండి. ఇక్కడ నుంచి సెంట్రల్ ల్యాబ్కు పంపించినట్లయితే మనం దానివల్ల మనకు శాంపుల్స్ మిస్ కాకపోవడము, ఒకటి మ్యాన్ పవర్ కూడా దాన్ని ఆదా చేయడము, రిపోర్ట్స్ కూడా మనం ఆన్లైన్లో తీసేసుకోవచ్చు. దీని ద్వారా మనకు పేషెంట్లకి వారి శాంపుల్స్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకొని టైం, స్పెషల్గా చెప్పాలంటే టైం ఆదా అవ్వడము. ఎందుకంటే సెంట్రల్ ల్యాబ్ అనేది స్పెషాలిటీ బ్లాక్ 5th ఫ్లోర్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఈ ట్యూబ్ ద్వారా ఇప్పుడు ఈ శాంపుల్స్ ఇవి ఈ బాక్స్లో వేసేసి మనము పంపించినట్లయితే డైరెక్ట్ ఇక్కడ నుంచి మనకు సెంట్రల్ ల్యాబ్కి వెళ్ళిపోతుంటాయి. ఈ విధంగా ఇందులో పెట్టేసి క్లోజ్ చేసేసి సంబంధిత ల్యాబ్కి మనము ఎంటర్ చేసి పంపించినట్లయితే అది డైరెక్ట్గా ఈ శాంపుల్స్ అన్ని సెంట్రల్ ల్యాబ్కి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ దీన్ని కలెక్ట్ చేసుకొని ఈ టెస్ట్ చేసి మనకు ఆన్లైన్ ద్వారా మనకు రిపోర్ట్ పంపిస్తారండి. అంటే ఎంత సమయంలో వెళ్ళిపోతుంది ఇది? జస్ట్ ఒక 5 minutes లోపే, 2-3 minutesలో వెళ్ళిపోతుంది, అక్కడ రీచ్ అయిపోతుంది బాక్స్ అక్కడికి. అంటే ఇక్కడ అనేక బటన్స్ ఉన్నాయి. ఏ ల్యాబ్స్ కానీ ఏ సంబంధిత ల్యాబ్ కానీ పంపిస్తారు? ఒక ల్యాబ్కి ఒక కోడ్ ఇచ్చుకున్నాం మేము. ఆ కోడ్ ద్వారా మేము ఇక్కడ ఎంటర్ చేయగానే అక్కడికి వెళ్ళిపోతాయి. అంటే ఎన్ని శాంపిల్స్ వరకు పంపించే అవకాశం ఉంటుంది ఈ బాక్స్? ఇప్పుడు ఈ బాక్స్ చూసారు కదా, బాక్స్లో కనీసం ఒకటేసారి ఒక 100 శాంపుల్స్ కూడా పంపించేయచ్చు అట్ ఏ టైం. దీని ద్వారా ఎంత సమయం ఆదా అవుతుంది? చాలా అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మాకు ల్యాబ్కి వెళ్ళాలంటే కనీసం ఒక వర్కర్ తీసుకొని వెళ్ళాలి అక్కడికంటే
ఒక హాఫ్ అన్ అవర్ పైనే అవుతుంది ఆయన వెళ్ళి రావడం వల్ల. ఇదంతా సమయం మనకు ఆదా అవుతుంది. ఇప్పుడు ఒక ఎంప్లాయీని మనకు వర్క్ ఇక్కడ చేయించుకోవచ్చు అన్నట్టు దాన్ని అంటే దాంతోపాటుగా ఈ ల్యాబ్కి సంబంధించి కూడా మధ్యాహ్నం వరకు ఎన్ని శాంపిల్స్ అయిన తర్వాత పంపించే అవకాశం ఉంటే ఎన్ని శాంపిల్స్ అయిన తర్వాత పంపాలని ఉంటుండే, కానీ దీని ద్వారా తొందరగా అవుతుంది అంటారా? ఎప్పుడు షాంపుల్స్ అప్పుడు ఒక 100 షాంపుల్స్ మనకు కలెక్ట్ కాగానే మనం ఇలా వేసేసి ఎప్పుడప్పుడు పంపించేయచ్చు. పంపిస్తుంటే కూడా మనకు రిపోర్ట్స్ తొందరగా అక్కడ తయారై వాళ్ళకు త్వరగా రిపోర్ట్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది దీని ద్వారా. ఇది ఈ టెక్నిక్ ద్వారా డైరెక్ట్గా సంబంధిత ల్యాబ్కి ఈ శాంపిల్స్ని పంపించడానికి ఈ పినోమెటిక్ ట్యూబ్ సిస్టమ్ ద్వారా పంపిస్తూ ఉంటారు. గతంలో మ్యాన్ పవర్ ద్వారా కూడా అనేక సమయం వృధా అయ్యేది, కానీ ఈ సిస్టమ్ ద్వారా వెంటనే శాంపిల్స్ పంపించగానే రిపోర్ట్స్ రావడానికి కూడా కొంత తొందరగా సమయం పడుతుందని కూడా చెప్తా ఉన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో అప్డేటెడ్ జెనెటిక్స్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. ఈ ల్యాబ్ ద్వారా కూడా ఎవరికైనా జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఇక్కడ ప్రయోగాలు జరుపుతూ ఉంటారు, వారిని ఇక్కడ పరీక్షలు జరుపుతూ ఉంటారు. ఈ మెడికల్ ఏదైతే ఈ జెనెటిక్స్ ల్యాబ్లో 2 విభాగాలు ఉంటున్నాయి. ఒకటి మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ ఒకటి, మరొకటి అటు మెడికల్ జెనెటిక్స్ ల్యాబొరేటరీ మరొకటి. ఈ 2 విభాగాలు కూడా ఈ జెనెటిక్స్ ల్యాబ్ కింద పనిచేస్తాయి. ముందుగా మనం మెడికల్ జెనెటిక్స్ ల్యాబ్లో ఎలాంటి పరీక్షలు జరుపుతారు, ఇక్కడ ఎలాంటి ప్రయోగాలు జరుగుతాయి అనే అంశానికి సంబంధించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ ల్యాబ్కు సంబంధించినటువంటి వైద్యులు కూడా మనతో పాటు ఉన్నారు. ప్రజెంట్ మనం చూడవచ్చు ఈ ల్యాబ్లో ప్రత్యేకంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ ల్యాబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్కి సంబంధించి కూడా ఈ ల్యాబ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు ఈ ల్యాబ్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా రోగి యొక్క సంబంధించి జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సైంటిస్టులు కూడా ఉన్నారు, వైద్యులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీ పేరు? మా పేరు డాక్టర్ ప్రజ్ఞా రంగనాథ్ అండి. ఐఎమ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ జెనెటిక్స్. సో మెడికల్ జెనెటిక్స్ ఇస్ అ వెరీ రేర్ స్పెషాలిటీ. ఇండియాలోనే లైక్ ఇన్ నిమ్స్ we were the first department of medical genetics in the whole of South India, and మొత్తం కంట్రీలో in the government sector, and entire countryలో కూడా in the government sector we were only the second department to be established after Sanjay Gandhi PGI Lucknow. ప్రధానంగా ఈ మెడికల్ జెనెటిక్స్ అంటే ఏంది, ఈ మెడికల్ జెనెటిక్స్లో ఎలాంటి పరిశోధనలు జరుపుతూ ఉంటారు? So medical genetics is basically a clinical specialty only, primarily. అది ఓన్లీ రీసెర్చ్ అని కాదు. సో మెడికల్ జెనెటిక్స్లో బేసిక్గా మనము అన్నీ అది పుట్టినతో వస్తుంది ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా, బర్త్ డిఫెక్ట్స్, కంజెనిటల్ మ్యాల్ఫర్మేషన్స్ అని చెప్తారు. తర్వాత అన్ని ఇన్హెరిటెడ్ డిజార్డర్స్, వంశపరంగా జన్యుపరంగా వస్తుంది డిజీజెస్. మొత్తం పేషెంట్స్కి ఇవాల్యుయేషన్, డయాగ్నోసిస్, మేనేజ్మెంట్, ఫాలో అప్, కౌన్సిలింగ్ అన్ని చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఫర్ కరెక్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ ద పేషెంట్స్ అండ్ ఫ్యామిలీ కోసం కూడా. బికాస్ జెనెటిక్ డిసీజెస్ మళ్ళీ రెకరెన్స్ రిస్క్ ఉంటుంది. ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్లో పేరెంట్స్కి ఫస్ట్ బేబీ అఫెక్టెడ్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ బేబీలో సేమ్ ప్రాబ్లమ్ రిపీట్ అవ్వడం రిస్క్ ఉండొచ్చు. సో బై కరెక్ట్ డయాగ్నోసిస్ ఆఫ్ ద పేషెంట్ మళ్ళీ ఆ పేరెంట్స్కి యాక్యురేట్ ప్రీనేటల్ జెనెటిక్ టెస్టింగ్ అని సబ్సిక్వెంట్ ప్రెగ్నెన్సీస్లో చేసి we can prevent the birth of similar affected babies for the family also. సో దట్ వే ఓన్లీ పేషెంట్ కోసం మాత్రం కాదు, మొత్తం ఫ్యామిలీకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఈ మెడికల్ జెనెటిక్స్ ఇవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్ అండ్ కౌన్సిలింగ్ అన్నీ. సో మన డిపార్ట్మెంట్లో వీ డూ ఆల్ ద కంప్లీట్ కాంప్రిహెన్సివ్ క్లినికల్ కేర్ ప్రొవైడ్ చేస్తాను. as I said, diagnosis, evaluation, management, follow-up, surveillance of affected individuals, tarvata genetic counseling for the families, tarvata subsequent pregnancies lo prenatal genetic testing facility, malli pre-symptomatic testing, idi familial cancer syndromes ani untundi. adalo konni genetic diseases lo konni inherited disorders untundi, adalo cancer risk ani ekkuva untundi. adi early diagnosis cheste we can prevent or do early detection, diagnosis, accurate management before the cancer spreads. So adi ani chala many different ways we can help the family. And mottam rendu Telugu speaking states lo we are the only department in the government sector. So mottam complete Telangana, Andhra Pradesh, all the neighboring districts nunchi we get referrals
ఆల్మోస్ట్ లైక్ యా. మేడం అంటే ప్రధానంగా రోగ నిర్ధారణ అంటే వారికి ఉన్నటువంటి జబ్బు కావచ్చు జెనెటిక్స్ ప్రాబ్లం ద్వారా మనకున్న జెనెటిక్స్ ప్రాబ్లమ్స్లలో ఏవి మటుకు క్యూర్ చేయడానికి అవకాశం ఉందంటారు? So at present, because genetic problems are like essentially we say conception నుంచి వస్తుంది కదా, బీజంతోనే వస్తుంది. తల్లి తండ్రి బీజంతో రావచ్చు ఆర్ కొత్తది కూడా రావచ్చు. సో బట్ ఎసెన్షియలీ బికాస్ ఇట్ ఈస్ దేర్ రైట్ ఫ్రమ్ కన్సెప్షన్, కంప్లీట్ క్యూర్ అట్ ప్రెజెంట్ పాసిబుల్ లేదు. బట్ మెనీ జెనెటిక్ డిజార్డర్స్కి ట్రీట్మెంట్స్ ఇప్పుడు అవైలబుల్ ఉంది. సో ఎర్లీ డయాగ్నోసిస్ అయితే బిఫోర్ ఇర్రివర్సిబుల్ ఆర్గన్ డ్యామేజ్ అవ్వక ముందునే మనము అది పికప్ చేసి ఎర్లీ ట్రీట్మెంట్స్ అన్ని స్టార్ట్ చేసి వీ కెన్ కంట్రోల్ ద డిజార్డర్ ఎర్లీ స్టేజ్లోనే అది ఆర్గన్ డ్యామేజ్ అని ప్రివెంట్ చేయవచ్చు. ఎస్పెషలీ మెటబాలిక్ డిజార్డర్స్ అని కొన్ని ఉన్నాయి, చాలా ఇట్లా జెనెటిక్ మెటబాలిక్ డిజార్డర్స్కి ట్రీట్మెంట్స్ అని అవైలబుల్ ఉంది. ప్రధానంగా ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయి, దీంట్లో టెస్టింగ్ ప్రక్రియ కావచ్చు ఎలా ఉంటుంది, ఇక్కడ ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు? సో అట్ ప్రెజెంట్ వీ హ్యావ్ దిస్ మాలిక్యులర్ జెనెటిక్స్ సైటోజెనెటిక్స్ లెబారెటరీని ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేశాను. ప్రెజెంట్లీ వీఆర్ రన్నింగ్ ద లెబారెటరీ, లైక్ ఇప్పుడు లెబారెటరీ ఇనీషియల్గా వీ హ్యావ్ 3 ప్రాజెక్ట్ స్టాఫ్ అనమాట. బట్ ఫర్దర్ ఇప్పుడు the institute, the administration and government health minister sir ఇప్పుడు మనకు సపోర్టు చేస్తానని అన్నారు. సో మోస్ట్లీ వీ విల్ గెట్ పర్మనెంట్ టెక్నికల్ స్టాఫ్ ఫర్ ద laboratory to run the lab. So we expect to get samples from all over Telangana, especially all the government medical colleges including Nilofer, Osmania, Gandhi, andaru manaku samples pampiste we can do the testing at a very affordable price. అఫోర్డబుల్ ప్రైస్ అన్నారు, బయట ఎంత ఉంటుంది, మన దగ్గర ఎలా ఉండబోతుంది జెనెటిక్స్ పరీక్షలకు సంబంధించి? సో డిపెండ్స్ అండి, బికాజ్ దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ జెనెటిక్ టెస్టెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యారియోటైపింగ్, అది క్రోమోజోమల్ టెస్టింగ్ అని ఉంటుంది. బయట దే మే చార్జ్ అబౌట్ 3,000 to 4,000 per sample. Here we would be doing it for almost 50% of that, like 1,500, 2,000 lopala, because it would be just to cover the cost of the consumables without any extra profits in or anything added on kada. So chala we expect to do it at almost 50% of the cost of what the other private labs or corporate hospitals would be offering. Adi kuda kaadu, only some karyotyping and all are available in a few private labs, but chala genetic tests private labs lo kuda available ledu. Very few labs across the country chestaru. So we'll be one of the few labs in the country as such to be doing these tests. ఇది రోగి యొక్క రోగ నిర్ధారణ కోసం తనకి జన్యుపరమైనటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఉంటే అవి తెలుసుకోవడానికి ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడనుంది. దాని ద్వారా వాళ్ళకి ట్రీట్మెంట్ విధానాలకు సంబంధించి కావచ్చు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. అటు సౌత్ ఇండియాలోనే ఏదైతే మొట్టమొదటి ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నటువంటి ల్యాబ్గా చెప్తున్నారు వైద్యులు. జెనెటిక్స్ ల్యాబ్లోని మరొక ల్యాబ్ మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ ల్యాబ్. ఈ ల్యాబ్లో రీసెర్చ్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎలాంటి ల్యాబ్స్ ఉన్నాయి, ఈ ఏదైతే ఈ ల్యాబ్కి సంబంధించి కూడా మనం చూడొచ్చు. అత్యాధునిక పరికరాలతోటి కూడా ఈ యొక్క ఫ్లోర్ మొత్తాన్ని కూడా సంబంధించి వివిధ పరికరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ మనతో పాటు సైంటిస్టులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ మీ పేరు? ఆయన పేరు డాక్టర్ విజయ్ కుమార్ అండి, నోడల్ ఆఫీసర్ ఈ ఫెసిలిటీకి. ఈ ఫెసిలిటీ మల్టీ రీసెర్చ్ యూనిట్ అని అంటారు. ఈ ఫెసిలిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ అండి. దీనికి 5 crores స్పెషల్ బడ్జెట్ శాంక్షన్ చేస్తారు. దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ కూడా, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ ఫెసిలిటీకి బడ్జెట్ శాంక్షన్ చేసి క్రియేట్ చేశామండి. ఇది ఈ మెయిన్ దీనికి పర్పస్ ఏంటంటే ఈ ఫెసిలిటీకి నిమ్స్ ఫ్యాకల్టీ ఇంకా స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్ వాళ్ళందరికీ ఇక్కడ రీసెర్చ్ ప్రాజెక్ట్ అంటూ చేస్తామండి. సో ముఖ్యంగా ప్రాజెక్ట్స్ ఫ్యాకల్టీ చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాజెక్ట్ ఒకటి ఉందండి. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాజెక్ట్లో ఏంటంటే సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ వాళ్ళు సబ్మిట్ చేసిన ప్రాజెక్టులు ఏంటంటే సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ సర్జరీ అయిన తర్వాత ట్యూమర్ టిష్యూ వస్తుందండి మాకు. ఆ టిష్యూని మేము సెల్స్లో సెపరేట్ చేసి ఏ క్యాన్సర్ డ్రగ్ పనికొస్తుందో ఆ పర్టికులర్ పేషెంట్కి దాన్ని పర్సనలైజ్ ట్రీట్మెంట్, ప్రెసిజన్ మెడిసిన్ అంటారండి.
అలాగా ఆ ట్రీట్మెంట్ ద్వారా మేము చెప్పే డ్రగ్ ఏదైతే ట్రీట్మెంట్ ఎక్కువ ఎఫెక్ట్ ఉందో ఆ ట్రీట్మెంట్ ఒక పేషెంట్కి ఇస్తే పేషెంట్ తొందర రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దాన్ని ప్రెసిజన్ మెడిసిన్ క్యాన్సర్ థెరపీ అంటారు. ఈ ఒక ప్రాజెక్ట్ అండి. అలాగే పార్కిన్సన్ డిసీజ్ పేషెంట్, న్యూరాలజికల్ డిసీజ్ పేషెంట్లో కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఒక పేషెంట్ ఎండోక్రైనాలజీలో ప్రాజెక్ట్ ఉందండి. ఆ ప్రాజెక్ట్లో ఏంటంటే దానికి ఈరోజు పొద్దున ఒక ఇన్స్ట్రుమెంట్ కింద ఇనాగరేట్ చేశారు. అలాగే సిటీ స్కాన్ ద్వారా కూడా ఈ ఆస్టియోపోరోసిస్ డయాబెటిక్ పేషెంట్లో ఎర్లీగా కనుక్కోనికి ఒక ప్రాజెక్ట్ ఉందండి. దాంట్లో సిటీ స్కాన్ ద్వారా డెడికేట్ సాఫ్ట్వేర్ ద్వారా ఏమన్నా మనం ముందుగా ఈ ఆస్టియోపోరోసిస్ అనేది డయాబెటిక్ ముఖ్యంగా యంగ్ ఉమెన్ పేషెంట్స్లో కనుక్కోవడానికి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామండి. ఈ ల్యాబ్స్లో ఎన్ని రకాల ల్యాబ్స్ ఉన్నాయి రీసెర్చ్ ప్యాటర్న్కి సంబంధించి? దీంట్లో లైక్ ఇప్పుడు ఆర్టీపీసీఆర్ ల్యాబ్ ఉంది. దాంట్లో ఏంటంటే మనం మ్యుటేషన్స్ కానీ ఎక్స్ప్రెషన్ స్టడీస్, ఇప్పుడు ఎట్లయితే మనం కోవిడ్ టెస్టింగ్ చేస్తామో అలాగే రకరకాల ఎక్స్ప్రెషన్ చేయడానికి ఆస్కారాలు ఉన్నాయండి. అలాగే నేను చెప్పినట్టు ఇంతకుముందు మాట్లాడుతూ సెల్ కల్చర్ ల్యాబ్, ట్యూమర్ టిష్యూ ఐసోలేషన్ కానీ స్టెమ్ సెల్ ఐసోలేషన్ అలాంటి చేసుకొని అది చేయొచ్చండి. అలాగే హెచ్పిఎల్సీ ల్యాబ్ ఒకటి ఉంది. దాంట్లో అనలిటికల్, ఇప్పుడు ఏదైనా మనం ఒక డ్రగ్ విటమిన్ డి కానీ కొన్ని డ్రగ్స్ లెవెల్స్ ఎస్టిమేట్ చేయడానికి హెచ్పిఎల్సీ కూడా ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్లో ఈ రీసెర్చ్ కాకుండా ట్రైనింగ్ అనేది ముఖ్యంగా ఉంటుందండి. మన డాక్టర్స్కి, యంగ్ డాక్టర్స్కి కానీ పీజీ స్టూడెంట్స్కి రీసెర్చ్ అవగాహన గురించి వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాము. అలాగే రీసెర్చ్ మెథడాలజీ, రీసెర్చ్ డిజైన్, రీసెర్చ్ ఎథిక్స్, ఇంకోటి ఏంటంటే ప్లస్ రకరకాల ఎక్విప్మెంట్ వాళ్ళకి ఎక్స్పోజ్ అయితే ఒకసారి కోర్స్ అయిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కూడా సెల్ఫ్గా వాళ్ళు చేసినకి ఆవిష్కారాలు ఉంటాయండి. ఎంతమంది సైంటిస్టులు ఉంటారు దీంతో రీసెర్చ్? 2 రీసెర్చ్ సైంటిస్ట్ ఉన్నారండి. ఇంకా 3 టెక్నికల్ పర్సన్స్, మొత్తం 5 ఉన్నారు. సో వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ట్రైన్డ్ పర్సన్స్, వాళ్ళు ఈ ఫెసిలిటీలో వాళ్ళు చేస్తారండి వర్క్. ఇది ఏదైతే మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్కి సంబంధించి చూస్తే ఇందులో ఆర్టీపీసీఆర్ ల్యాబ్ కావచ్చు, దాంతోపాటుగా మాలిక్యులర్ బయాలజీకి సంబంధించినటువంటి ల్యాబ్ కావచ్చు, దాంతోపాటుగా సెల్ కల్చర్కి సంబంధించినటువంటి ల్యాబ్ కూడా ఇందులో ఉన్నాయి. అటు క్యాన్సర్కి సంబంధించినటువంటి పరిశోధన కావచ్చు, న్యూరోకి సంబంధించినటువంటి పరిశోధన కావచ్చు, ఆర్థోపెడిక్కి సంబంధించినటువంటి పరిశోధనకు సంబంధించి కూడా వైద్య విద్యార్థులకు వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఈ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడనుందని కూడా సైంటిస్టులు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.